తోటపల్లి గూడూరు మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలకు 6 రోజులు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. మొదటి దశలో 3 రోజులు, తర్వాత 3 రోజులు, మొత్తం 6 రోజులు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణ ద్వారా వారు విద్యార్థుల్లో చాలా సులభంగా నేర్పించడానికి అవసరమైన శిక్షణని ఇవ్వడం జరుగుతుంది. ఆటల ద్వారా, పాటల ద్వారా, మాటల ద్వారా, కథల ద్వారా, ఇలా కృత్యాల ద్వారా వారు బోధనను విద్యార్థులకు నేర్పించడానికి ఈ శిక్షణ బాగా ఉపయోగపడుతుంది. ఆటల ద్వారా అయితే పిల్లలు త్వరగా బాగా నేర్చుకుంటారు. అట్నే కథలు చెప్పడం ద్వారా పిల్లలు బాగా ఆసక్తిని కనబరుస్తారు. ఈ కథల ద్వారా కూడా పిల్లలు త్వరగా నేర్చుకుంటారు. ముఖ్యంగా తెలుగు, గణితంలో పునాదిని వేయడానికి ఈ శిక్షణ బాగా ఉపయోగపడుతుంది. లిటరసీ అంటే అక్షరాస్యత, న్యూమరసీ అంటే సంఖ్యామానంలో విద్యార్థులకు పునాది వేసినట్లయితే విద్యార్థుల్లో తెలుగు, గణితంలో అన్ని సామర్థ్యాల్లో మంచి ఫలితాలు సాధించి మంచి అభివృద్ధిని సాధించడానికి ఉపయోగపడుతుందని ఈ శిక్షణ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అట్నే విద్యార్థుల్లో సమగ్ర అభివృద్ధిని పెంపొందించడానికి అవసరమైన చర్యలన్నీ ఈ శిక్షణ ద్వారా నేర్పించడం జరుగుతుంది. శారీరక అభివృద్ధి ఎలా జరగాలనేది వివరించడం జరుగుతుంది. శారీరక అభివృద్ధి అంటే వారికి మంచి పౌష్టికాహారం అందించడం, అలాగే వారికి ఆరోగ్యాన్ని కలిగి ఉండేలా మనము ఏర్పాట్లు చేయడం, అలాగే వారు ఎక్సర్సైజ్ చేసేలా, వ్యాయామం ఉండేలా చర్యలు తీసుకోవడం, తద్వారా వారి శారీరక అభివృద్ధిని పెంపొందించాలి. అలాగే విద్యార్థుల్లో మానసిక అభివృద్ధిని పెంపొందించాలి. మానసికంగా అభివృద్ధి చెందినప్పుడే విద్యార్థులు ఏ విషయాన్నైనా వారు స్వంతగా ఆలోచించగలరు, స్వంతగా నిర్ణయాలు తీసుకోగలరు. అలాగే సాంఘిక అభివృద్ధిని కూడా వారిలో కొనసాగించాలి. ఇతరులతో ఎలా కలవాలి, బయట ఫ్రెండ్స్తో కానీ, తమ పీర్ గ్రూప్తో కానీ, తల్లిదండ్రులతో కానీ ఎలా మెలగాలి, ఎలా క్రమశిక్షణ కలిగి ఉండాలి, పెద్దల్ని ఎలా గౌరవించాలి, వినయ విధేయతలు ఎలా కలిగి ఉండాలి, ఇటువంటి మంచి విలువలు సమాజం ద్వారా, తల్లిదండ్రుల ద్వారా వారు నేర్చుకోవడం జరుగుతుంది. తద్వారా వారిలో సాంఘిక అభివృద్ధి అనేది కొనసాగడం జరుగుతుంది. అలాగే విద్యార్థుల్లో భావోద్వేగాలు ఉంటాయి. ఆ భావోద్వేగాలు వారు అదుపులో ఉంచుకోవడానికి వారికి తగిన శిక్షణ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. పిల్లలు విపరీతమైన కోపం ప్రదర్శిస్తుంటారు, ఒక్కొక్కసారి కంటిన్యూగా ఏడుస్తుంటారు. ఎటువంటి సందర్భాల్లో కోపాన్ని ఎలా నియంత్రించుకోవాలి, తర్వాత వాళ్ళుండే అసూయ, ద్వేషం, స్వార్థాన్ని ఎలా నియంత్రించుకొని ఒక మంచి స్వభావము, 10 మందికి సహాయం చేసే మానవత్వం భావనను ఎలా పెంపొందించాలి అనే విషయాల్లో ఈ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇలా అన్ని విషయాల్లో సమగ్ర అభివృద్ధి అంటే పిల్లవాడు సమగ్రంగా అన్ని రంగాలలో, అన్ని విషయాల్లో అభివృద్ధి సాధించేలా, ఉత్తమ పౌరునిగా తయారయ్యేలా ఈ శిక్షణ ఉపయోగపడుతుంది. అందువలన ఈ శిక్షణలో నేర్చుకున్న అంశాలన్నింటినీ అంగన్వాడీ కార్యకర్తలు అంగన్వాడీలో పిల్లలకు నేర్పించి పిల్లల భవిష్యత్తును ఉజ్వల భవిష్యత్తుగా తీర్చిదిద్దారని ఆశిస్తున్నాం.